హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీస్ వరల్డ్. సిరియల్ మిక్స్ పౌడర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూసేద్దాము మనం ఈ వీడియోలో. ఈ సిరియల్ మిక్స్ పౌడర్లో మీరు వాల్నట్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఒకవేళ యూజ్ చేయాలి కానీ అనుకుంటే ఒక 2 ఆర్ 3 వాల్నట్స్ సరిపోతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ముందుగా మనము బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకుందామండి. హాఫ్ గ్లాస్ వాటర్తో మిక్స్ చేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సిర్లాక్ మిక్స్ పౌడర్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. ఉండలు లేకోకుండా అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జాగరీ పౌడర్ వేసుకోండి. మా పాప కొంచెం స్వీట్ తక్కువ తింటుందండి, అందుకే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. లేకపోతే 3 టేబుల్ స్పూన్స్ వరకు జాగరీ పౌడర్ పడుతుందండి. ఇప్పటి వరకు నేను 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే యూజ్ చేశానండి. ఇప్పుడు నేను రిమైనింగ్ హాఫ్ వాటర్ కూడా యూజ్ చేశాను. నేను టోటల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే యూజ్ చేశానండి. ఎక్కువగా వాటర్ కానీ యాడ్ చేసుకుంటే అది గట్టిపడడానికి చాలా టైం పడుతుందండి మనకి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. ఇప్పుడే గీ వేసుకోవడం వలన ఏంటంటే ఆ బాయిల్ అయ్యేటప్పుడు మన సిర్లాక్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, ఉండలు కట్టుకోకుండా. అంతే. మనం మిక్స్ చేసుకున్న బౌల్ని ఇప్పుడు మనము గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టి అలా వదిలేయకూడదండి, మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ఉండలు కట్టదు మన సిర్లాక్ అనేది. రాగి త్వరగా ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి, అందుకే అలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఈ రెసిపీని మార్నింగ్ టైమ్స్లో సజెస్ట్ చేస్తానండి మీ పిల్లల కోసము. ఎందుకంటే ఇది మార్నింగ్ టైమ్స్లో పెట్టడం వలన బోన్స్ చాలా గట్టిపడతాయండి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత నాది సిర్లాక్ కొంచెము గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, గట్టిపడడం స్టార్ట్ అయ్యింది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎక్కడైనా కానీ స్టాప్ చేస్తే ఉండలు కట్టేస్తుందండి. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోండి మీకు కావాలి అని అనుకుంటే. 9 మంత్స్ అబోవ్ పిల్లలకి ఇంత గట్టిగా అవసరం లేదండి, కొంచెము జారుడుగానే ఉండాలి వాళ్ళకి. కూర్చొని తినే పిల్లలకైతే మాత్రము ఇది మాత్రం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. నేను మా పాపకు మాత్రము ఇలాగే పెడతాను. బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చా అని కూడా మీకు డౌట్ ఉంటుందండి. తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సిర్లాక్ చల్లబడిన తర్వాత అప్పుడు వాటిని యాడ్ చేయొచ్చండి. లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్తో అయినా మీరు మిక్స్ చేసుకోండి, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో. మనము ముందుగానే గీ వేయడం వల్లనే అండి మన సిర్లాక్లో ఎక్కడే కానీ ఉండలు లేవు. ఇప్పుడు ఇంకా మన సిర్లాక్ రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము బేబీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇంకా అంతే అండి, ఎంతో ఈజీగా మనము రాగి సిర్లాక్ని నేర్చుకున్నాం కదా మనము. ఒక్కసారి మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మా పాప దీన్ని ఎంతో ఇష్టంగా తింటుందండి. నేను చూపించిన క్వాంటిటీ ప్రకారం చేయండి, మీకు సిర్లాక్ అనేది వేస్టే కాదు, మీ పిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది. మనము సిర్లాక్ మిక్స్ పౌడర్ యూజ్ చేసుకొని ఇంకా 2 రెసిపీస్ చేయొచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఎలా చేయాలో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.